ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో ఒకటి రెండు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా విద్యా, వైద్య, ఆరోగ్యము, లాజిస్టిక్స్, రవాణా, విమానాశ్రయాలు, పోర్టులు, పునరుత్పాదక ఇంధనం. ముఖ్యంగా అన్నిటికంటే కీలకంగా విద్యా, వైద్యం. ఈ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధంగా కొత్త పీపీపీ విధానం ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటు దిశ బిల్లు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దీన్ని కూడా విత్డ్రా చేసుకుంటూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. సార్, ఎలా చూడాలి ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి? ముఖ్యంగా విద్యా, వైద్య, ఆరోగ్యం, విద్యా వైద్య రంగాలంటే చాలా కీలకమైనవి, ముఖ్యమైనవి. అందులో కూడా కొన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కొత్త పీపీపీ విధానం. అంటే ఇక్కడ అన్ని రంగాల్లో ప్రైవేట్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ప్రభుత్వం ఏం చేస్తుంది? రెహమాన్ గారు, ప్రభుత్వ పాలసీలో ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం మిక్స్డ్ మనకు ఉంటాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు బట్టి ఏ రంగాన్ని దేనికి కేటాయించాలని నిర్ణయించుకుంటారు. ప్రపంచంలో క్యాపిటలిస్ట్ సొసైటీస్ కొన్ని ఉన్నాయి. బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, అమెరికా లాంటి దేశాల్లో కూడా. వాటిలో కూడా కొన్ని రంగాలు ప్రభుత్వమే చెకప్ చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి దేశం. ఆ దేశంలో కూడా ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. అమెరికా కూడా ప్రాథమిక విద్య ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. కాబట్టి విద్య, వైద్యం అన్నది ప్రభుత్వం యొక్క గ్యారంటీగా ఉండాలి. మీకు లాంగ్ బ్యాక్ అమెరికాలో సంక్షోభం వచ్చినప్పుడు వైద్య రంగం కంప్లీట్ గా ప్రైవేటీకరణ ఉండడం చాలా లాస్ అయిపోయిందని చెప్పి ఆ దేశం రివ్యూ చేసుకుంది. కాబట్టి వైద్య రంగం, విద్య అన్నది ప్రభుత్వం తన బాధ్యతగా టేకప్ చేయాలి. మీకు గమనంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ అనే పథకాలు ఎందుకు వచ్చినాయి? ప్రధానంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే జైతి ఘోష్ కమిషన్ ని నియమించారు. జైతి ఘోష్ కమిషన్ రైతుల ఆత్మహత్యల పైన వాళ్ళు రివ్యూ చేశారు. వారు ఇచ్చిన సమగ్రమైనటువంటి నివేదికలో ప్రధానంగా జైతి ఘోష్ గారు చెప్పింది, వ్యవసాయ సంక్షోభం, వ్యవసాయ గిట్టుబాటు ధర లభించక కారణంగా రైతులు చనిపోవడం లేదు. విద్యా, వైద్యం అనేది ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కార్పొరేటీకరణ వల్ల భరించలేక చనిపోతున్నారు. కాబట్టి వ్యవసాయ సంక్షోభం పరిష్కారం అయినా కూడా రైతుల ఆత్మహత్యలు ఆగకపోవచ్చు. కాబట్టి విద్యా, వైద్యం అనేది ఒక భారంగా మారుతుందని రిపోర్ట్స్ ఇస్తుంది. దాని ఫలితంగా వచ్చింది ఆరోగ్యశ్రీ అండ్ ఫీజు రీఎంబర్స్మెంట్. దీని నుంచి ఏమి నేర్చుకోవాలి ప్రభుత్వం? ఇంకా ఏం మనం పూర్తిగా సమూలమైన ప్రక్షాళన ఏం జరగలేదు కదా. ఈ టైంలో మళ్ళీ మొదటి దశ కిందకి తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదు. ఉదాహరణ అంటే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైనటువంటి మెడికల్ కాలేజీలు 17 ఏవైతే ఉన్నాయో, అందుబాటులో ఉన్న పులివెందుల, అందుబాటులో ఉన్న మదనపల్లి, మార్కాపురంతో సహా ప్రైవేట్ పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పుడు ఇంకా అన్ని చేస్తుందని నిర్ణయానికి వచ్చాం. మెడికల్ కాలేజీలు చేశారు, తర్వాత ఆర్టీసీని 3 భాగాలు పెడగొట్టి బస్ స్టాండ్ల సముదాయాలు మెయింటెనెన్స్ పేరుతో, ఎలక్ట్రికల్ బస్సులు మెయింటెనెన్స్ పేరుతో, ఛార్జింగ్ స్టేషన్లు ప్రైవేటీకరణ, ఇవన్నీ చేసుకురావడం వల్ల ఇంకా అన్ని ఇదే పద్ధతిలో పోతుంది. ప్రభుత్వం తన బాధ్యత నుంచి నెట్టేస్తా ఉంది, వక్రేస్తుంది. ఇక్కడ సంపద సృష్టి అంటే కొన్ని, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినటువంటి షిప్పింగ్ యార్డ్స్, ఈ హార్బర్స్, ఇవైతే వాణిజ్య కేంద్రాలుగా మారితే వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అనుకోండి, ఇంకో రోడ్ కట్టి పెడతాం. చంద్రబాబు గారు చెప్తారు కదా, సంపద సృష్టించి ప్రజలకు పంచాలంటాడు. మరి ఎక్కడ సృష్టిస్తారు సంపద? ప్రభుత్వానికి సంపద అనేది పోర్టులు కావచ్చు, బిజినెస్ సెంటర్స్ కావచ్చు, ఇవి వస్తాయి. వీటిని మీరు ప్రైవేటీకరణ ఇచ్చేసి మళ్ళీ సంపద ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సృష్టిస్తారు, ఎక్కడ ప్రభుత్వం వస్తుంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గే వ్యక్తే. అది కొనసాగుతుంది అనిపిస్తుంది ఈ తీర్మానాలు మనం చూస్తున్నప్పుడు. ఇది అంత సముచితమైన నిర్ణయం కాదు. నేను మొత్తాన్ని పబ్లిక్ సెక్టర్లో పెట్టమని నేను అనట్లేదు. కొన్ని కీలక రంగాలైనా చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనం విద్యా, వైద్యం ప్రైవేటీకరణ ఇస్తాం, మళ్ళీ అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఇదేం లాజిక్? దాని ప్రైవేటీకరణకు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఇవన్నీ అమలు చేసి పేదలను కాపాడడం, ఇది ఉల్టాగా ఉంటుంది సిస్టమ్ మొత్తం మీద. ఈ వ్యవహారం ఊహించింది అయినా కూడా ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదు. దిశ బిల్లు ఏదైతే గతం ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, ఆకృత్యాలని
వెంటనే త్వరితగతిన విచారించడమే కాకుండా త్వరగా శిక్ష పడేలా చేయాలి, మాక్సిమం 21 days లో, 3 weeks లో అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది, చట్ట రూపం దాల్చేలా చేయడానికి. కానీ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, అని దిగిపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై ప్రెషర్ తీసుకురావాల్సింది పోయి ఏకంగా ఆ బిల్లునే విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించడం, ఏపీ కేబినెట్ దానికి ఆమోదం తెలపడం. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? దిశ చట్టం ఒకటి, దిశ పేరుతో చేసిన ఏర్పాట్లు రెండు. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని మాత్రం ఉపసంహరించుకుందా, దాని చుట్టూ ఏర్పాట్లను కూడా ఉపసంహరించుకుంటుందా తెలియట్లేదు. ఎందుకంటున్నానంటే దిశలో ఒక ముఖ్యమైన పార్ట్ ఏంటి, యాప్. ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఏ మహిళ అయినా ఎవరైనా సరే ఎస్ఓసి సిస్టమ్ ఆన్ చేసినా లేదా 5 times చెక్ చేసినా మనకు పోలీసులు అందుబాటులోకి ఉంటారు. ఈ దిశ యొక్క ప్రధాన ఉద్దేశం దిశ పోలీస్ స్టేషన్స్, ఉమెన్ సెక్యూరిటీ, వాలంటీర్ సిస్టమ్ లో ఉమెన్ ని ప్రోత్సహించడం, ఇవన్నిటితో పాటు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఒక సెక్యూరిటీ. ఈ దిశ చట్టంలో కీలకమైనటువంటి మెన్షన్ చేసింది ఏంటంటే సత్వర న్యాయం. ఇక ఉమెన్ పైన జరిగినటువంటి దాడులకు సత్వర న్యాయం అంటే లాంగ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత అది మరుగున పడిపోతుంది, భయం పోతుంది. అంటే సత్వర న్యాయం జరగాలి, మరియు ఒక నమ్మకమైన భరోసా ఉమెన్ కానీ చైల్డ్ గర్ల్స్ కానీ. దీంతో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు చేయాల్సింది, మాల్ ప్రాక్టీస్ అలవాటు ఉన్న వాళ్ళు, రాంగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఒక భయం, చేసిన వాళ్ళకి సత్వరంగా శిక్ష పడడం. అన్నిటికన్నా మించి మన ఉమెన్ సొసైటీలో ఉమెన్ కావచ్చు, గర్ల్ చైల్డ్ కావచ్చు, ఒక నమ్మకం, మాకు ప్రభుత్వం ఉంది, మాకు వ్యవస్థ ఉంది, మాకు భయం లేదని భరోసా కల్పించడం. ఎంత భరోసా కల్పించింది ఈ దిశ యాప్ అంటే, దిశ యాప్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ప్రవేశపెట్టిన చాలా స్వల్ప కాలంలో 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అవును, ఉమెన్ 1,50,00,000, చాలా పెద్ద నెంబర్. అంటే అంతమంది డౌన్లోడ్ చేసుకున్నారంటే అంతమంది దాన్ని ఉపయోగించారనే పాయింట్ కూడా కాదు, అంతమందికి విశ్వాసాన్ని కలిగించింది. ఇప్పుడు నిరక్షరాస్యులుగా ఉండే వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. అంటే యాక్టివ్ గా ఉండే ప్రతి ఉమెన్, ప్రతి గర్ల్ చైల్డ్ దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని అర్థం. అంటే అంతగా భరోసా ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ ప్రభుత్వం సక్సెస్ అయిందంటే జగన్ గారి ప్రభుత్వం నమ్మకాన్ని కలిగించగలిగింది. ఈ యాప్ ప్రభుత్వం మాకు ఒక భరోసా ఉంది, మాకు భయం లేదు, ధైర్యం ఉంది అని యాప్ కలిగించింది. ఇంతమందికి ధైర్యం కలిగించినప్పుడు ఆటోమేటిక్ గా భయం కూడా పుడుతుంది. కాబట్టి ఈ దిశ చట్టం వేరే సంగతి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, రాజ్యాంగం ఇవన్నీ ఏం చేస్తాయని తర్వాత విషయం. కానీ దాని చుట్టూ ఏర్పాటునైనటువంటి వ్యవస్థను ఏం చేయదలుచుకున్నారు? అంతకన్నా మెరుగ్గా చేస్తారా? పేరు మార్చుకొని చేసుకోండి, కానీ దాని సిస్టమ్ తీసేస్తారా? అలా తీసేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి ఒక భరోసాని తొలగించడమే కదా. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పరిణామం దిశ కావచ్చు, మహిళా పోలీస్ స్టేషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వద్ద రాంగ్ ట్రాక్ పట్టింది. కానీ అది ఎక్కువ మంది మిస్సింగ్ చైల్డ్స్, గర్ల్ చైల్డ్ కావచ్చు, ఉమెన్ కావచ్చు కేసులు నమోదైనాయి. ఇది కేంద్ర హోంశాఖ ప్రస్తావించింది. ఎందుకు నమోదైనాయి? ఇది కీలకమైంది. ఎందుకు ఎక్కువ నమోదైనాయి అంటే, ఒక ఉమెన్ కానీ లేదా ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి గర్ల్ చైల్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టరు. రీజన్ ఏంటంటే పరువు, ప్రతిష్ట, రేపు అమ్మాయి భవిష్యత్తు ఏముంటుందని. కానీ మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా కానిస్టేబుల్స్, వాలంటీర్ సిస్టమ్, ఈ మూడిటి వల్ల ఆ కుటుంబంలో కూర్చొని నువ్వు రిజిస్టర్ చేస్తే కదా ఎంక్వైరీ జరిగి తొందరగా రికవర్ అవుతారు అని నమ్మకాన్ని కలిగించడం, భరోసా కలిగించడం వల్ల ఎక్కువ మంది కేసులు, ప్రతి మిస్సింగ్ కేసు పెట్టారు. అందువల్ల నమోదైన 98% రికవరీ చూపించింది. 98%. అంటే దీన్ని అభినందించింది కేంద్ర హోంశాఖ. అంటే ఈ సిస్టమ్ వల్ల ధైర్యంగా, ఇప్పుడు బాధితులు ఎవరైనా కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తేనే విచారణ చేసి న్యాయం చేస్తారు. అట్లాంటి ఎప్పుడూ లేనట్టుగా మహిళల్లో ఒక భరోసా, మహిళా పోలీస్ స్టేషన్ మగవాళ్ళు వాళ్ళ పోలీస్ స్టేషన్ కొన్ని మా అమ్మాయి తప్పిందప్పటికీ కొంచెం నామూషి వస్తుంది, భయం వస్తుంది అమ్మాయి సెక్యూరిటీ పైన, పరువు ప్రతిష్టల సమయం. మహిళా పోలీస్ స్టేషన్ లో ధైర్యంగా చెప్పగలిగినారు. ఆ రకంగా కేసులు ఎక్కువ నమోదైనాయి, నమోదు కావడం ఎక్కువ రికవరీ అయింది. కాబట్టి ఈ దిశ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్ సెక్యూరిటీ విషయంలో గత ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది. మీరు ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి, లేదా ఇంకా మెరుగ్గా తీసుకురండి. దాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అవసరం లేదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఘటనలు జరిగినాయి ఉమెన్ చైల్డ్ పైన కావచ్చు, మహిళల పైన కావచ్చు. కాబట్టి అవసరం లేని పరిస్థితి ఏమైనా వచ్చిందా? అది ప్రభుత్వం చెప్పాలి. ఈ కాలంలో డెవలప్మెంట్ వచ్చింది, భయం లేదు, అంత కంగారైన వాతావరణం లేదు, మన సెక్యూరిటీ పెరిగిందనే నమ్మకం ఏమైనా కలిగించగలుగుతారా? కానీ ప్రభుత్వం ఖచ్చితంగా దిశ విషయంలో తీసుకున్న నిర్ణయం ఆల్టర్నేటివ్ ఏంటి?
దాన్ని చెప్పకుండా దీన్ని చేస్తే ఖచ్చితంగా ఇంతమంది మహిళలకు ఇచ్చిన భరోసాని సెక్యూరిటీ ఏమవుతుందో తర్వాత ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని మాత్రం తొలగించిన వారు అవుతారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి.